హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడో శివరాత్రి రోజు తీసిన వీడియో అండి. పెడదామనుకుంటే ఎప్పటికప్పుడు అలాగే లేట్ అయిపోతుంది. వాయిస్ రికార్డ్ చేయడానికి లేట్ అయిపోయింది. శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన తర్వాత హారతండి ఇది. ఆ రోజు కళ్యాణం చూద్దామనే వెళ్ళాను నేనైతే గుడికి. కళ్యాణం చూసి రావచ్చులే అనుకున్నాను. కానీ లింగోద్భవ సమయంలో జరిగే అభిషేకం చూద్దామని చెప్పి ఉండిపోయాను. ఇది శివాలయంలో జరిగిన అభిషేకం. ఈ శివలింగాన్ని మీరు గమనించినట్లయితే ఒక ఆకారం అయితే కనిపిస్తుంది. ఇది అన్ని శివలింగాల మీద ఉండదండి, కొన్ని శివలింగాల మీద అయితేనే కనిపిస్తుంది. ఇలా ఆకారం ఉన్న శివలింగానికి అయితే ఎంతో ప్రతీతి. ఇది ఇక్కడ ఏ కోరికలైనా మనం కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని ఒక వాక్కు ఉందండి. అలాగే మాకు దూరం నుంచి కూడా మా శివాలయానికి వచ్చి భక్తులు కోరికలు కోరుకొని వెళ్తూ ఉంటారు. ఇలా లింగోద్భవ సమయంలో నవధాన్యాలతోటి మన చేత తాకించిన జలంతో అభిషేకం చేయించారండి పంతులు గారు అయితే. ఇలా మనమందరం తాకినవి లోపల గర్భగుడిలో శివలింగం మీద అయితే అభిషేకం చేశారు. మరింతకీ ఉపవాసాలు జాగారాలు ఎవరైనా ఉన్నారండి? ఈ రోజుల్లో ఉండటం చాలా తక్కువ, అరుదులేండి. మేమైతే ఉదయాన్నే పక్క ఊరిలో ఉన్న శివాలయంలో స్వామివారిని దర్శించుకున్నాం. ఈ రాత్రి సమయంలో అయితే మా శివాలయంలోనే కళ్యాణం చూసుకొని ఇలా లింగోద్భవ సమయంలో అభిషేకం చూడటానికైతే ఉన్నామండి. మళ్ళీ మధ్యలో ఈవినింగ్ టైం మాకు దగ్గరలో క్వారీ తిరునాళ్ళు అయితే చాలా బాగా చేస్తారండి. ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్ళి తిరునాళ్ళు చూసామండి. అక్కడ కావాల్సిన వస్తువులు అవి కొనుక్కున్నాము. కానీ నైట్ టైంలో మాత్రం లింగోద్భవ సమయంలో ఇది చూడటానికి నాకు ఈ సంవత్సరం అయితే ప్రాప్తం కలిగింది. లింగోద్భవ సమయం అయిపోయి అభిషేకం అయిపోయిన తర్వాత అలంకారం అండి. నంది కొమ్మల మధ్యలో నుంచి శివ దర్శనం చేసుకొని నందీశ్వరుని చెవిలో మన కోరికలు కోరుకుంటే స్వయంగా పరమేశ్వరునికి మనం విన్నవించుకున్నట్లే. హారతి అభిషేకం అయిపోయిన తర్వాత హారతి టైంలో మనం లైటింగ్ వెలుగులో చూడటం కంటే ఇలా హారతి వెలుగులో అయితే కన్నుల పండుగగా ఉంటుంది.